న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ ఘోష్ కమిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇరువైపులా వాదనను విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిర్మాణ లోపాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఈ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నియామకం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కేసీఆర్ తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టులలో వైఫల్యాలను వెలికి తీయడానికి కమిషన్ అవసరమని ప్రభుత్వం గట్టిగా వినిపించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇరువైపులా వాదనను విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిర్మాణ లోపాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నియామకం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కేసీఆర్ తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టులలో వైఫల్యాలను వెలికి తీయడానికి కమిషన్ అవసరమని ప్రభుత్వం గట్టిగా వినిపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, జస్టిస్ ఘోష్ కమిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ తీర్పునైతే వాయిదా వేస్తుందని తెలుస్తోంది ఈ నెల 22కి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, కాళేశ్వరం కమిషన్ మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గత నెల ఏదైతే మార్చి 12వ తారీఖున కాళేశ్వరం కమిషన్ మీద అటు కేసీఆర్, హరీష్ రావు ఐఏఎస్ ఆఫీసర్లు వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, కాళేశ్వరం కమిషన్ అనేది విరుద్ధంగా ఉంది, విచారణకు విరుద్ధంగా ఉంది అన్న కోణంలో వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తీర్పునైతే గత నెల మార్చి 12వ తారీఖున హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఇవాళ చూసుకున్నట్టయితే హీరింగ్కి వచ్చినటువంటి కేసు హైకోర్టులో దాదాపు 2 వారాల పాటు కేసుని పోస్ట్ పోన్ చేస్తూ ఏదైతే 2 వారాల వాయిదా వేసినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ అప్పీల్ చేసుకోవడానికి, కౌంటర్ దాఖలు చేసుకోవడానికి దాదాపుగా కూడా 2 వారాల సమయం కావాలి అంటూ ప్రభుత్వ తరపు లాయరు ఏదైతే వాదనలు వినిపించారు, వాదనలు ఏకీభవించినటువంటి ధర్మాసనం తీర్పును ఈ నెల 22వ తారీఖు వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్లో ప్రజా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రజా ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిజానిజాలను నిగ్గు తేల్చాలి అన్న కోణంలో ఈ కమిషన్ని, కాళేశ్వరం కమిషన్ని, పిసి ఘోష్ కమిషన్ని వేయడం జరిగింది. పిసి ఘోష్ కమిషన్ అనేది చాలా వరకు కూడా విరుద్ధంగా ఉంది అన్న కోణంలోనే ఇటు ఐఏఎస్ ఆఫీసర్లు స్మితా సబర్వాల్ దగ్గర నుంచి అటు హరీష్ రావు, కేసీఆర్ కూడా ఈ కమిషన్ని చాలా వ్యతిరేకిస్తూ అయితే హైకోర్టును అప్రోచ్ అవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కమిషన్లో దాదాపుగా కూడా అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసినటువంటి మరమ్మతులకి సంబంధించి కావచ్చు, 4 పిల్లర్ల దాకా కుంగిపోవడం కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రభుత్వ వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వీటికి సంబంధించి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కేసీఆర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇవ్వాలి అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అటు అధికార పక్షం దగ్గర నుంచి అటు ఇప్పుడు అపోజిషన్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ లో ఎక్కడా కూడా కమిషన్లకు తావులేదు. దీన్ని ప్రజా ప్రయోజనాల కోసమే చాలా వరకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా చాలా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీటి సరఫరాకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క ప్రాజెక్టులకి సంబంధించి కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చారిత్రాత్మకంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి ప్రాజెక్టు అన్న కోణంలో కూడా ఇటు వీరి తరపున అడ్వకేట్లు కూడా వాదించడం జరిగింది. ఇరు పక్షాల వాదనలు కూడా రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనము ఈ రోజు ఈ కేసుకి సంబంధించి అటు కౌంటర్ దాఖలు చేయడానికి సంబంధించి అటు పిటిషనర్ల దగ్గర నుంచి కావచ్చు, అటు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు,
ఈ వాయిదానైతే ఈ నెల 22కి అయితే వాయిదా వేసినట్టుగా అయితే తెలుస్తోంది శ్రీజ. అదే విధంగా ఈ నివేదికను బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందంటారు? ఏదైతే గత సీఎం బీఆర్ఎస్ హయాంలో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అతని హయాంలో జరిగినటువంటి ఈ ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయి అన్న కోణంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ తుంగలో తొక్కారు అన్న కోణంలోనే ఇటు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిలో నిగ్గు తేల్చాలి అన్న కోణంలోనే పీసీ ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ కమిషన్లో దాదాపుగా కూడా ఇందులో ఏదైతే మెటీరియల్కి సంబంధించి కావచ్చు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అలాగే సీఎం ఆర్డర్స్ ఎలా పాస్ చేశారు, అసలు ఎంత మేరకు ఎంత టీఎంసీల నీటికి దీన్ని ఏదైతే అప్రూవల్ చేశారు, అలాగే ఈ అవకతవకలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి, అలాగే కుంగిపోవడానికి ఏదైతే మేడిగడ్డ సుందిళ్ళ ప్రాజెక్టు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ సుందిళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లర్లు కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకొని అలాగే ప్రభుత్వం కూడా ఇందులో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయి, టెండర్లకి సంబంధించి కావచ్చు, అలాగే ఇందులో ఉన్నటువంటి లబ్ధిదారులు కేవలం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి టెండర్లు ఎవరైతే ఉన్నారో వారికే దీన్ని కూడా అప్పచెప్పారు. చాలా వరకు కూడా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో చాలా వరకు కూడా ఇందులో బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు కూడా అవినీతి జరిగింది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రాజెక్టుకి అవసరమైనటువంటి ఖర్చు ఒకటైతే వీరు చూపించినటువంటి ఖర్చు ఇంకొక విధంగా ఉంది అన్న కోణంలో కూడా ఘోష్ కమిషన్లో కూడా నివేదిక సమర్పించారు. ఈ ఘోష్ కమిషన్ మొత్తం కూడా చాలా రాంగ్. అలాగే ఘోష్ కమిషన్ కి సంబంధించి చాలా వరకు కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఈ కమిషన్ ఏర్పాటును పూర్తి స్థాయిలో ఏదైతే రద్దు చేయాలన్న కోణంలోనే ఇటు స్మితా సబర్వాల్ కావచ్చు, అటు హరీష్ రావు, కేసీఆర్ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేసుకోవడం జరిగింది. చూడాలి, ఈ రోజు తీర్పు వస్తుంది అనే ఆశించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరో 2 వారాల పాటు వేచి చూడాల్సిన సమయం పట్టింది. ఈ నెల 22వ తారీఖున ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక అయితే పూర్తి స్థాయి జడ్జిమెంట్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కౌంటర్ అపీల్ వేసుకున్న తర్వాత ఎలా ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి, ఇప్పటికే ప్రభుత్వం తరపున అటు ప్రతిపక్షం తరపున వాడివేడిగా ఇప్పటికే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కాబట్టి ఈ కేసులో దాదాపుగా కూడా అవినీతికి చాలా వరకు కూడా ఆస్కారం ఉంది అన్న కోణంలో ప్రభుత్వ తరపు లాయర్ అటు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇటు బీఆర్ఎస్ తరపున కూడా అడ్వకేట్స్ వాడివేడిగా ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా ఇది ప్రజా ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు, ఇందులో ఎక్కడా కూడా అవినీతి లేదు అన్న కోణంలో కూడా వారు కూడా వాదించడం జరిగింది. చూడాలి, ఈ నెల 22వ తారీఖు వరకు ఈ కమిషన్ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి సీఎం దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు వేసుకున్నటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం ఈ నెల 22వ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది. శ్రీజ, ఓకే ఉషా, ఒకవేళ తీర్పు వస్తే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందంటారు? ఖచ్చితంగా తీర్పు కనుక వచ్చినట్లయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అలాగే కాళేశ్వరం కమిషన్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టుని ముందుకు తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏదైతే క్లియర్ చేసుకుంటూ అలాగే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు కావచ్చు, అలాగే కాళేశ్వరం కమిషన్లో జరగబోయేటటువంటి మరమ్మతులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. లేని పక్షంలో ఏదైతే బీఆర్ఎస్కి దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్కి దీనికి సంబంధించి చుక్కెదురైనట్టయితే సుప్రీంకోర్టుకు కూడా బీఆర్ఎస్ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో దాదాపుగా కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి సీఎం దగ్గర నుంచి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వరకు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి ఇది చాలా కూడా హై ప్రొఫైల్ కేసు. ఈ కేసులో దాదాపుగా కూడా హై ప్రొఫైల్ వ్యక్తులే ఉన్నారు కాబట్టి చూడాలి, ఈ కేసు హైకోర్టుతో ముగిసిపోయే కేసు కాదు. ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు కూడా తలుపు తట్టే అవకాశం కూడా లేకపోలేదనేసి అనిపిస్తుంది. ఏదైతే సహజ సిద్ధమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తుంగలో తొక్కింది బీఆర్ఎస్ అన్న కోణంలో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా గత 12వ తారీఖున జరిగాయి కాబట్టి ఇరువురి వాదనలు కూడా చాలా వాడివేడిగానే జరిగాయి కోర్టులో. ఈ ఇరువురి వాదనలు కూడా రిజర్వ్ చేసింది కాబట్టి హైకోర్టు చూడాలి 22వ తారీఖున ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతోంది అనేది మాత్రం సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ చుట్టూ జరుగుతున్నటువంటి ఒక 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో వాటన్నిటికీ తెరపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. శ్రీజ, గత ప్రభుత్వంపై కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మరి
ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇందులో కమిషన్ ఏదైతే ఘోష్ కమిషన్ ముందు ఇప్పటికే సీఎం కేసీఆర్, హరీష్ రావు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. వారి వారి వర్షన్లో వారి సమాధానాలు కూడా చెప్పారు. కాబట్టి చూడాలి ఈ కమిషన్లో సీఎం కేసీఆర్ దగ్గర నుంచి అటు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇందులో అవకతవకలు జరిగాయి, ఇందులో టెండర్కి మించి ఏదైతే ఖర్చుకు మించి వ్యయం చేశారు, ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఒకటైతే అక్కడ మెన్షన్ చేసినటువంటి ఖర్చు ఇంకొక విధంగా చూపిస్తోంది. కాబట్టి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని చర్యలు తీసుకోవాలా లేకపోతే తీసుకోకూడదా, ఒకవేళ చర్యలు తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంది, బీఆర్ఎస్ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఇక్కడ ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్ట్ని నిర్మించాము అన్న కోణంలో అటు అపోజిషన్ అయినటువంటి బీఆర్ఎస్ తరపున అడ్వకేట్స్ కూడా వాదించారు. కాబట్టి చూడాలి, ఈ కేసు చాలా ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ రాబోతోంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇరు పార్టీలు అటు అధికార పార్టీ అటు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతోంది. ఖచ్చితంగా కేసులో ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత దగ్గర నుంచి ఆ శాఖ మంత్రి వరకు కూడా ఖచ్చితంగా తప్పిదాలు చేశారు అన్న కోణంలో రుజువైతే గనక ఖచ్చితంగా అరెస్టుల పరంపర కూడా కొనసాగే అవకాశం కూడా లేకపోలేదు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.